హాయ్ ఫ్రెండ్స్, నేను పంపే వీడియో మీకు నేరుగా రావాలంటే రెడ్ కలర్ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని టచ్ చేయండి. అలాగే దాని పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. అలాగే నేను చేసిన వీడియో బాగుంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. అందరికంటే మనము ఏమాత్రము యోగ్యత లేని వారమైనప్పటికీ కూడా మన పట్ల దేవుని ప్రణాళిక, మన పట్ల దేవుని ఉద్దేశాలు కలిగి ఉండి మనందరికీ 2022వ సంవత్సరపు నూతన సంవత్సర దయాకిరీటాన్ని మనకి దేవుడు దయచేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లల 2022వ సంవత్సరం ఈ నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందుకున్న మనము దేవునికి విధేయులమై దేవుని యొక్క మాటలకు లోబడి జీవించాలని దేవుని వాక్యం చాలా తేటగా మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, యోహాను గారు దర్శనంగా ఈ ప్రకటన గ్రంథాన్ని ఆయనకు చూపించి మనకు రాయించారు. ఈ లోకం విడిచిన తర్వాత శాశ్వత లోకం ఉందని, ఆ శాశ్వత లోకములో శాశ్వత రాజ్యం ఉందని, శాశ్వత జీవం ఉందని మనకు తెలియజేయడానికి, మనలను ఆయా సమయాల్లో హెచ్చరించడానికి, మనను ఆయా సమయాల్లో దేవుని యొక్క వాక్య స్వరూపంలోనికి మార్చడానికి ఈ మాటలు రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అన్నాడు కదా ఆయన, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఇదిగో మీరు కూర్చున్నటువంటి ఈ మందిర ప్రాంగణం నిన్న మొన్నటి వరకు ఎలా ఉందండి? ఒక ఖాళీ స్థలంగా ఉంది. కానీ ఈ రోజున ఈ లైటింగు, ఈ టెంట్లు, ఈ యొక్క అలంకరణ, నూతన వస్త్రాలతో మీరు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోటం, ఈ స్థలానికి ఏమొచ్చిందండి? నూతన శోభ వచ్చింది పిల్లారా. అలాగుననే మనము చూస్తుండగానే దేవాతి దేవుడు తన పరిశుద్ధమైన సంఘాన్ని తీసుకుని వెళ్ళి ఆ నూతనమైన యెరూషలేము అనబడే పరలోక రాజ్య పట్టణములో మనలను ప్రియులారా ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ రాజ్యంలో మనం ఉండాలి అంటే మనము నూతన సృష్టిగా మార్చబడాలి. ఇక్కడ యోహాను భక్తుడు చూస్తూ ఉన్నప్పుడు మనం చూస్తున్న ఈ ఆకాశము, ఈ భూమి ఆయనకి కనిపించడం లేదండి. ఒక క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కనిపిస్తుంది. సముద్రపు ఆనవాళ్ళు ఎంత మాత్రము కూడా లేవు. పరలోక పట్టణం ఎలాగుందంటే, సిద్ధపడి వస్తున్న పెండ్లి కుమార్తె కొరకు వరిని ఇంట ఎలాగైతే రకరకాల వెలుతులు కాంతులతో మరి ఆ గృహం సిద్ధపరచబడి ఉంటుందో, అలాగే పరలోక రాజ్యము సిద్ధపడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరితో నిండి ఉందంటే పరిశుద్ధులతో నిండి ఉంది. పిల్లరా, మన యొక్క గురి, మన యొక్క లక్ష్యము ఏంటయ్యా అంటే, నేను నా కుటుంబము పరలోక రాజ్యములో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ పరలోక రాజ్యములో, ఆ నూతన ఆకాశములో, ఆ నూతన సృష్టిలో నీవు నేను ఉండాలి అంటే పాతదైన
వాక్యానికి వ్యతిరేకమైన భక్తిని, ఆచారపరమైన భక్తిని విడిచిపెట్టి వాక్యపు యొక్క స్వరూపంలోనికి ఆ మొదటి మానవుడైనటువంటి ఆదాము గారిని చేశారు. అలాగే నీవు నేను కూడా యోహాను భక్తుడు ఇదంతా దర్శనంగా చూస్తూ ఉన్న పరిశుద్ధులకు దుఃఖము గాని ఏడుపు గాని ఏమీ లేదండి. వారంతా ఎలా ఉన్నారండి? సంతోషంగా ఉన్నారు పిల్లారా. బాష్ప బిందువును కూడా తుడిచి వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుడు అంటున్నాడు కదా, సంవత్సరాలు గతించిపోతున్నాయి నాయన, నీ కార్యాన్ని నూతన పరచు. సంవత్సరంగా మరి ఆయా రూపాల్లో నేటికి ఒమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని ఎంతో మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. మనము కూడా ఆ క్రొత్త ఆకాశము కొరకు, ఆ క్రొత్త భూమి కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకుంటామని దేవుని యొక్క ప్రణాళిక ప్రియులారా. ఈ ప్రార్థన కుడికలో దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నూతన సృష్టిగా మార్చబడ్డావా? ప్రభువులు వారు అంటారు, ప్రభు దయాళులని రుచి చూచి ఉన్న ఎడల మీలో ఉన్న అసూయను, మీలో ఉన్న దుష్టత్వాన్ని, మీలో ఉన్న కపటాన్ని విడిచిపెట్టి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారిగా అవ్వాలి. నూతన సృష్టిగా మార్చబడ్డామా? దేవుడు నిర్మించబోతున్నటువంటి ఆ నవీన ప్రపంచంలోనికి వెళ్ళడానికి మనం ఆత్మీయంగా సిద్ధంగా ఉన్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారముగా ఉన్నాం. 2వ వచనంలో దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అబ్రహాము నాహోరులకు తండ్రి అయిన తెరహ కుటుంబీకులు నది అద్దరని ఇతర దేవతలను పూజించిరి. అబ్రహాము గారి యొక్క పితరులు నాహోరు గారు, అలాగే తెరహు గారు, వీరందరూ కూడా ఒకప్పుడు సృష్టిని పూజించేవారు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించేవారు. అటువంటి సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా వారితో మాట్లాడినప్పుడు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంతా కూడా విడిచిపెట్టి నిజ దేవుడైనటువంటి యేసయ్య వైపుకు వారి ప్రయాణము సాగించారు. అది నూతన సృష్టి అండి. వాక్యలో రాయబడింది, అబ్రహాము గారు పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అని. చూడండి, హెబ్రీ పత్రికలో నుండి 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో, విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును అని చెప్తూ 10వ వచనంలో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏ పట్టణం అండి అది? పరలోక పట్టణం. తన పిల్లల పాతదైన భక్తిని విడిచిపెట్టాడు. తన తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి సృష్టిని ఆరాధించే క్రమాన్ని విడిచిపెట్టాడు. సత్యరూపి అయినటువంటి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. జీవితంలో లోటు ఉన్నాయి. వివాహమై సంతాన భాగ్యం కలగలేదు. అయినప్పటికీ దేని కొరకు ఎదురు చూస్తున్నాడండి? ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఆయన రాజ్యం కొరకు ఎదురు చూసి ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడినట్లయితే, అనగా నమ్మి బాప్తిసం పొంది నీటి మూలముగా రక్షింపబడిన మనము ఆత్మ మూలంగా పరిశుద్ధులుగా ఈ లోకంలో మనం కనుక జీవించినట్లయితే, నీ జీవితంలో ఉన్న ప్రతి కొరత కూడా యేసయ్యకు నీ ఊహకు రాకముందే ఆయనకు తెలుసండి. ఆయన సమస్తము చేయగల సమర్థుడు. ఆయన అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటాడు పిల్లరా. కనుక మనకున్నటువంటి ఈ భౌతిక సంబంధమైనటువంటి లోటుపాట్ల గురించి విచారిస్తూ నూతన సృష్టిగా మార్చబడకుండా ఇంకా పాత బ్రతుకులోనే, పాత భక్తిలోనే ఉన్నట్లయితే మన భక్తి నూతన సృష్టి కాదండి. మన భక్తి నవీన స్వభావం ధరించుకున్న వారం కాదండి. మన భక్తి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో ఉండే భక్తి కాదండి. గనుక ఈ 2022వ సంవత్సరము
నూతన సంవత్సర దయాకీటంగా ఇచ్చిన దేవదేవుడు మన నుండి ఏం కోరుతున్నాడంటే నూతన సృష్టిని ఆయన మన నుండి కోరుతూ ఉన్నాడు. పౌలు గారు నూతన సృష్టిగా మార్చబడ్డాడు. అబ్రహాము గారు వారి యొక్క సంతానం నూతన సృష్టిగా మార్చబడ్డారు. మరి మనము కూడా నూతన సృష్టిగా మార్చబడాలి. అదే నిజమైన ఆత్మీయమైన నూతన సంవత్సర ఆరాధన. ప్రియులారా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రతి దాన్ని కూడా విడిచిపెట్టడం, అటువంటి వారే పరలోక రాజ్యములో ఉంటారని నికోదేము భక్తులతో దేవుడు చాలా సూటిగా తేటగా మనతో మాట్లాడాడు. ఈ ప్రాంగణంలో ఉన్న నా ప్రియమైన వారులారా, ఇంకను రక్షణ పొందని వారిగా మీరున్నట్లయితే రక్షణ పొందండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడు. మొదట ఏం వెతకాలటండి? ఆయన రాజ్యాన్ని. ఆయన రాజ్యం రాబోతుంది. ఆయన పరిపాలకుడిగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆ పరిపాలనలో నేను ఉండాలి, ఆ రాజ్యములో నేను ఉండాలి అంటే నేను నూతన సృష్టిగా మార్చబడాలి. అదిగో పౌలు గారి వలె నేను కూడా ప్రభువు కోసం బ్రతకాలి. అదిగో అబ్రహాము గారి వలె ఆ పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ఏదైనా ఆయన చేయగలడు ప్రియులారా. కనుక ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన వారులారా, ఈ 2022వ సంవత్సరపు ఈ ప్రారంభ ప్రార్థన కొడికలో దేవుడే తన వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. కనుక ఈ వాక్యాన్ని విన్న మనము ఒక నిమిషం తీర్మానం చేసుకుందాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయ కాలంలో ఈ 2022వ సంవత్సరపు ప్రారంభ ప్రార్థనలో వచ్చిన జనాంగముతో మీరే ఉండి వాక్య రూపంగా మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. ఈ వాక్యం వింటున్న నీ ప్రియబిడ్డల్లో ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడతామో, ఆ నూతన ఆకాశము నూతన భూమి కొరకు మేము సిద్ధంగా ఉంటాము, నా యేసయ్య పెండ్లి కుమారుడిగా రాబోతూ ఉన్నాడు, నేను ఆత్మీయ వధువుగా సిద్ధపడతానని తీర్మానం చేసుకుంటూ ఉన్నారు, వారిని మీరు దర్శించండి ప్రభువా. మీ సన్నిధికి దూరంగా ఉంటుంది నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడవయ్యా. ఈ వాక్యం వింటుండగా ఎవరు ఏమైతే విశ్వసిస్తూ ఉన్నారో వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, విశ్వాసానికి కర్తవు నీవు నాయన, ప్రార్థిస్తూ ఉన్నాం. వారి జీవితంలో ఉన్న ప్రతి కార్యమును సఫలము చేయండి. విన్న ఈ వాక్యము మా యొక్క హృదయాల్లో నూరంతలుగా ఫలింపు దయచేసి ఉన్నాము తండ్రి. ఆమేన్. కొత్తవాడు కావాలా? నీ బిడ్డలు కూడా కొత్తవాడు కావాలా? అంతా కొత్తవాడుగా అయిపోవాలా? అలా కోరుకుంటున్నావా? అది కాదమ్మా. బట్టల్లో కొత్తదనం కాదు, మనుషుల్లో కొత్తదనం కాదు, పై రూపం కొత్తదనం కాదు. నీ హృదయము కొత్తగా మారిపోవాలి. ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మారిపోవాలి. అప్పుడే పుట్టినటువంటి బిడ్డల్లా మారిపోవాలమ్మా. హృదయం మారాలి. బట్టలు కాదు, ఇంటిలో ఉన్న వస్తువులు కాదు, అవన్నీ కూడా ఇక్కడ విడవబడతామండి. ఈ హృదయం మారితే ఏమైపోతామండి? దేవునితో ఎత్తబడతాం. కూడా ఉండనిమ్ము. ఆ మనుష్యుడు ద్రాక్ష తోటలోకి వస్తున్నాడు. 3.5 సంవత్సరాలైంది. ఆ ద్రాక్ష చెట్టు ఒక కాపు లేదంట, ఒక ఫలము లేదంట. ఏమి ఎప్పుడు చూసినా ఆ మనుష్యుని నిరాశ పడుతుందంట. మనుష్యుడు అంటాడు, ద్రాక్ష తోటమాలి ఇలా రా, దీన్ని ఎప్పుడు చూస్తున్నా ఈ చెట్టుని ఒక ఫలము లేదు, ఒక ఆకు లేదు, ఒక పువ్వు లేదు, దీన్ని నరికి అగ్నిలో పారవేయి. తోటమాలి ఏమంటాడో తెలుసా అండి? తోటమాలి ఏమంటాడో తెలుసా? కాపరి, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉంచయ్యా, నేను
గుంట తవ్వి ఎరువేసి నీళ్ళేసి దీన్ని ఫలించేలాగా నేను చేస్తానయ్యా. అయ్యా ఈ సంవత్సరం ఉండయ్యా అని కాళ్ళ ఏళ్ళ బ్రతిమాలుతున్నాడండి. ఆనాడు అబ్రహాము కూడా యేసయ్యను సొదొమ గొర్రెల పట్టణం కొరకి అలాగే బ్రతిమాలాడాడు. ఏమని తెలుసా? అయ్యా నీతిమంతులు పట్టణంలో 50 మంది ఉంటే సరిపోతుందా? ఆ పట్టణాన్ని కాపాడతావా? అయ్యా అయ్యా కాపాడతావా? 40 మంది ఉంటే సరిపోతుందా? పట్టణాన్ని కాపాడతావా? కాపాడయ్యా. మారుతారయ్యా, ఆ ప్రజలు మారుతారయ్యా. నేను చెప్తానయ్యా నీ బోధ. మారుతారయ్యా. దేశాన్ని నాశనం చేయకయ్యా. మారుతారు ప్రభువా. మోషే కూడా ఇశ్రాయేలు జనాంగం గురించి దేవుణ్ణి అలాగే బతులాడుకున్నాడండి. అయ్యా ప్రభువా, నువ్వు బాహు శూరుడు అయినటువంటి దేవుడు అయ్యా, బాహు బలము కలిగినటువంటి దేవుడు అయ్యా. నీ ద్వారా ఈ ప్రజలు మొత్తపడితే నీవిచ్చినటువంటి నువ్వు ఐగుప్తు దేశం నుంచి ఎంతో కష్టపడి తెచ్చుకున్నావు. ఈ ప్రజల్ని కాపాడావు, నీ ప్రాణం ఇచ్చావు, రక్తం కార్చావు. అటు నీ ప్రజల్ని నాశనం చేస్తావా? వద్దు ప్రభు అని మోషే కూడా ప్రజల కొరకే బ్రతిమలాడుకున్నాడండి. ఈయన కొరకే బ్రతుకుదామా? ఇదిగో ఈ 2021వ సంవత్సరంలో దేవుడిచ్చిన బ్రతుకు నీకు ఇచ్చాడు. నువ్వు దేవుని కొరకే ఏమి ఫలింపదానిగా ఉన్నావు? దేవుని కొరకు ఏ ఫలాలు ఇచ్చేవాడిగా ఉన్నావు? ప్రార్థన చేస్తున్నారా? దేవుని మందిరానికి మానకుండా క్రమం తప్పకుండా సమయానికి వచ్చేవారిగా ఉన్నారా? దేవుని కార్యాలలో పరుగులు పెడుతున్నారా? దేవుడు కోరుకునే ఫలాలు అయ్యే తల్లి తండ్రి, దేవుడు కోరుకునేది అదే. నీ ధనాన్ని కాదు, నీ వెండిని కాదు. వెండి బంగారము పశు పక్ష్యాదులన్నీ కూడా ఆయనవే. ఆయన ఇస్తేనే మనకు అనుగ్రహింపబడినవి. అవి వేయడానికి సిద్ధంగా ఉన్నానా? ప్రభువా నరకొద్దయ్యా, ప్రభువా కాల్చొద్దయ్యా, నీ కోపాగ్నితో నన్ను మాడి మసి చేయకు ప్రభువా. ఈ సంవత్సరం ఉండయ్యా, ఈ సంవత్సరం బ్రతకనియ్యయ్యా. నేను ఫలిస్తాను ప్రభువా. నేను నీ కొరకే ప్రార్థిస్తానయ్యా. నేను నిన్ను స్తుతిస్తానయ్యా. క్రమము తప్పకుండా మందిరానికి వస్తానయ్యా. నీ కొరకై నేను ఇచ్చే స్థితిలో ఉంటానయ్యా. నీ కొరకై నేను నడిచే స్థితిలో ఉంటానయ్యా. ఫలిస్తాను ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలతో మనం ముందుకు వెళదామండి. యెహెజ్కేలు గ్రంథంలో చిన్న మాట చదివి నేను ముగిస్తానండి. అధ్యాయము మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమియూ సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టె సోదగాండ్రయి జనము కట్టిన మంటి గోడకు గచ్చుపోత పోయివారై ఉన్నారు. మరియు సామాన్య జనులు బలత్కారము చేయించు దొంగిలించుచుందురు. వారు దీనులను దరిద్రులను హింసించుచుందురు. అన్యాయముగా వారు పరదేశులను బాధించుచుందురు. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడను నేను ఎంత విచారించినను ఒకడైనను కనపడడం లేదంటండి. దేవుడికి ఎవ్వరూ కనపడడం లేదంటండి. సేవకులందరూ కూడా ఎలా ఉన్నామంటండి? గచ్చుగోడకు పూత వేసినట్టు. అంటే జనులు ఏమి చేసినా, ఎలా వెళ్ళినా, ఏ కార్యాలు చేసినా, దేవునికి విరుద్ధంగా ఏమి నడిచినా సభాష్ బాగా చేస్తున్నాం, పర్వాలేదండి, బాగానే చేస్తున్నారు, బాగానే ఉంటున్నారు. దేవుడు ఈ మాట చెబుతున్నాడు, ఇది తప్పు, ఈ దారిలో వెళ్ళకూడదు, ఈ మాట మాట్లాడకూడదు, ఈ పని చేయకూడదని ప్రవక్తలు చెప్పాలండి. కానీ అలా చెప్పేవారిగా లేరంటండి. విశ్వాసులు ఎలా ఉంటున్నారంటండి? అన్యాయంగా నడుచుకుంటున్నారు. బండ సందులలో కానివ్వండి, దేవుడు కట్టినటువంటి ప్రాకార గదుల్లో కానివ్వండి, ప్రాకారంలో కానివ్వండి, ఒక్కడైనా చూద్దామంటే ఎవ్వరూ కూడా కనపడడం లేదంటండి. దానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పిల్లలందరూ కూడా సైలెంట్ గా ఉండాలి. వెనకాల నింపుదామని ప్రభు బిడ్డల్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. కోరిమిల్లి గ్రామ ప్రజలందరినీ కూడా మీరు బలపరచండి అయా తండ్రి. వారి యొక్క పరిచర్యలు, తోటి సంఘస్థులు, తోటి సేవకుల్ని అయా, తోటి ప్రజలని, తోటి బంధువులని అయా, పెద్దలందరినీ కూడా దీవించండి. రక్షణ లేని వారిగా ఉన్నారు ప్రభువా, రక్షించుకొనండి
రక్షణ కలిగి ఆత్మీయతలో పరిశుద్ధమైన జీవితం కలిగి లేని వారిగా ఉన్నారు, వెనుకంజ వేసిన వారిగా ఉన్నారు, తొట్టిల్లిపోయిన వారిగా ఉన్నారు. ప్రభువా వారితో మీరు మాట్లాడండి నాయన. దినాభివృద్ధిని కలిగించండి ఆత్మీయతలో. ప్రభువా మేము అడగకపోయిన మా అవసరాలన్నీ తీరుస్తున్నాం. ఇదిగో నాయన నూతన సంవత్సరములో నూతన వస్త్రాలతో, నూతన వస్తువులతో, నూతన కార్యాలతో మమ్మల్ని అందరినీ సంతోషింపచేసావయ్యా, జీవమిచ్చావయ్యా, నీకు వందనాలు. ఇంకా నేను వేసుకోవలసింది, మార్చుకోవలసింది నా హృదయమే తండ్రి, నూతన పరచండి. స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచు ఉన్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, ఆయన అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత ఈ 2022 సంవత్సరపు నూతన సంవత్సర ప్రారంభ ప్రార్థన కూటంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకు, పరిచర్య చేసిన ప్రతి బిడ్డకు సదాకాలము తోడయుడి దీవించును గాక. ఆమేన్. యేసు నామమునకే సంపూర్ణ జయము, సాతాను క్రియలకు లయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందాలమ్మా. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. మీకే వందనాలు, భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమ కొరకు చేయమన్నారు ప్రభువా. ఇదిగో నాయన, నువ్వు మాకు ఇచ్చిన సంఘ బిడ్డలు శుభాకాంక్షలు, యేసయ్య పేరిట వందనాలు. నూతన వత్సర శుభాకాంక్షలు, యేసయ్య పేరిట వందనాలు. ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు, యేసయ్యకే స్తుతి స్తోత్రములు. ఎన్నెన్నో మేళ్ళు కృపాక్షేమములు, యేసయ్యకే స్తుతి స్తోత్రములు. యేసయ్యకే స్తుతి స్తోత్రములు. నూతన వత్సర శుభాకాంక్షలు, యేసయ్య పేరిట వందనాలు. నూతన వత్సర శుభాకాంక్షలు, యేసయ్య పేరిట వందనాలు.
సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా గడిచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు గడిచిన కాలమంతా చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు శత్రువుల నుండి విడిపించినావు సంవత్సరమంతా కాపాడినావు శత్రువుల నుండి విడిపించినావు సంవత్సరమంతా కాపాడినావు నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా
పోషించినావు, పాతవి గతింపజేసి నూతన వస్త్రమును ధరింపజేశావు. బ్రతుకు దినములన్నీ ఏలియవలె నన్ను పోషించినావు, పాతవి గతింపజేసి నూతన వస్త్రమును ధరింపజేశావు. నూతన క్రియలతో నన్ను నింపినావు, సరికొత్త తైలముతో నన్ను అంటినావు. నూతన క్రియలతో నన్ను నింపినావు, సరికొత్త తైలముతో నన్ను అంటినావు. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా, నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా, దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా, నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. ఫ్రాన్సిస్ గారు వేల్పూర్ ప్రాంతంలో చక్కటి దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు. యవన ప్రాయములో దేవుని సేవకు సమర్పించుకుని చక్కగా వేదాంత విద్య హిమాచల్ ప్రదేశ్ ఆయా ప్రాంతాల్లో పూర్తి చేసి దేవుని పరిచయంలో కొనసాగుతున్నారు. గడిచిన కాలంలో కూడా ఆయా సమయాల్లో వచ్చి మన సంఘాన్ని బలపరిచారు. వారిని రాత్రి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. మన సంతోషంతో చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీద ఆహ్వానిద్దాం.
గ్రామాన్ని ప్రేమించి మా వనసీమ గారిని మా ప్రియ సహోదరుల్ని ప్రేమించి ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. గత దినాల్లో 2021 సంవత్సరం అంతా మీ రెక్కల చోటున నన్ను మమ్మల్ని భద్రపరిచి 2022 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం కొరకే వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఫ్రాన్సిస్ పాల్ గారిని మమ్మల్ని తోడుకొని వచ్చారు. వారిని మీరు బోడగా వాడుకొని ప్రభా మీ వాక్యాన్ని మా హృదయాలకు కావాల్సిన వాక్యాలను అందించమని ప్రభా. కూడికి మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షులుగా ఉండి క్రమముగాను మర్యాదగాను జరిగించమని మా ప్రభువును గణరక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి, అలాగే స్థానిక సంఘ కాపరి దైవజనులు ఓనేసిం గారికి, వారి సంఘానికి, కూడి వచ్చిన మీ అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 32వ అధ్యాయము 23వ వచనం నుంచి నేను వాక్యాన్ని చదువుతా ఉన్నాను. ఆదికాండం 32వ అధ్యాయం 23వ వచనం నుండి, యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేసి యాకోబు అక్కడే మిగిలిపోయాను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్ని మనం చదువుకుందాం. మలాకీ గ్రంథం యాషావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు, యాషావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమును నక్కల పాలు చేసి తిని. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలకు కావలసిన మాటలను మీరు అందించమని ప్రాధేయపడుతూ ఉన్నాం. నీ వాక్కు ద్వారా మరి మానవుని యొక్క అంతరంగంలోనికి చచ్చిపోయేటువంటి నీ జీవం గల మాటలు మాకు అందించి మమ్మల్ని బలపరచండి. మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఆదికాండము 32వ తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని దేవుని సముఖంలో దేవుని యొక్క మార్గంలో నడవడానికి తన హృదయాన్ని ఒక రాత్రంతా దేవునితో మరి ప్రార్థించడానికి, పెనుగులాడడానికి, ఆశీర్వాదం కొరకు యాకోబు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్న సంఘటన ఆదికాండం 32వ అధ్యాయం 23వ వచనం నుంచి దేవుడు మరి ఆ లేఖనాలు రాయించాడు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదం అది దేవుని మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం తరతరాలకు దీవెనకరంగా దేవుడు చేస్తాడు. యాకోబు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించమని దేవుని సన్నిధిలో గోచాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, యాకోబుకి ఆశీర్వాదం ఉందా? అప్పటికే మందలు ఉన్నాయి, దాసదాసీలు ఉన్నారు, బోలంత ఆస్తు ఉన్నది, ఆశీర్వాదం బోల్డ్ అంత ఉంది. కానీ దేవుని సముఖంలోనికి వచ్చి యాకోబు అంటున్నాడు, దేవుని నన్ను ఈ రాత్రి ఆశీర్వదించని దేవుని సముఖంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే తన అన్న 400 మందితో మరి వ్యతిరేకంగా వస్తా ఉన్నాడు. కాబట్టి అతని జీవితంలో వచ్చిన కష్టాలని, అతని జీవితంలో ఎదుర్కొన్న సమస్యల నుంచి విడుదల పొందాలంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క క్షేమం యాకోబుకు కావాలి. కాబట్టి దేవుని సముఖంలో మరి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలపరచుకోవడానికి దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నన్ను ఆశీర్వదించు, అనేక మందికి దీవెనకరంగా నా జీవితం ఉండాలని దేవుని సముఖంలో మరి ప్రార్థన చేయాలి, దేవుడు ఒప్పుకోవాలి. యాకోబు ఆశీర్వాదం కొరకు వచ్చాడు, బాగానే వచ్చాడు, ప్రార్థన కూడా చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు.
కానీ పాపాన్ని ఇంకా ఒప్పుకోలేదు. అందుకని దేవుడు అడుగుతున్నాడు, నువ్వు పెద్ద మోసగాడు కదా అని దేవుడు అతని హృదయాన్ని గద్దించినప్పుడు దేవుని సముఖంలో తన తప్పుల్ని ఒప్పుకున్నాడు. కాబట్టి మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఏం చేయాలి? మన తప్పుల్ని ఒప్పుకోవాలి. అంతకుముందు నా పేరు యాషావు అని చెప్పాడు. రెబ్కాకు ఇస్సాకుకు శ్రేష్టమైన కవల పిల్లను దేవుడిచ్చాడు. యాకోబు, యాషావు. యాషావేమో తండ్రి పార్టీ, యాకోబేమో తల్లి పార్టీ. అందుకనే యాకోబుకి వంటలు చేయడం బాగా వచ్చు. ఒక రోజున తండ్రి యాషావును పిలిచి, ఈ రోజు నిన్ను ఆశీర్వదిస్తాను, నాకు ఆహారాన్ని సిద్ధం చేయమని చెప్పినప్పుడు ఈ మాట ఎవరైనారు? రెబ్కా వింది. నీ పెద్ద కొడుకుని ఆశీర్వదించుకుంటావా, నా చిన్న కొడుకు ఏమవుతాడు అని మనసులో అనుకుని ఏం చేసిందంటే యాకోబుని పిలిచి, ఒరే తెంగరోడా, ఎప్పుడు ఆ గుడారంలో ఉంటావు వింటారు ఇలారా అని చెప్పి, నువ్వు వెళ్ళి ఆహారం సిద్ధం చేసి నీ అన్నను ఆశీర్వదించే ముందు నీవు ఆశీర్వాదాన్ని పొందుకొని అతను పంపించింది. అనేక సందర్భాల్లో మరి మనం ఆలోచన చేసుకోవాలి. కొంతమంది కుటుంబంలో పార్టీలు ఉంటాయి. పెద్ద కొడుకు పార్టీ, చిన్న కొడుకు పార్టీ. ఈ పార్టీలు ఇప్పటి నుంచి వచ్చినాయి కాదు, ఆది కాండంలోనే ఈ పార్టీలు ఉన్నాయి అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆలోచన చేయండి. యాకోబు దేవుని సముఖంలో జ్యేష్ఠత్వము కొరకు ఆ హక్కును సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడ్డాడో, ఎన్ని ప్రయత్నాలు చేశాడో. కాబట్టి కొంతమంది ఏమో మరి దేవుని పని చేయాలని ప్రాకులాడుతూ ఉన్నారు, కొంతమంది ఏమో దేవుని పనికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు నువ్వు ఏ కోవలోనికి ఉన్నావు? యాషావు కోవలో ఉన్నావా? యాకోబు దారిలో ఉన్నావా? ఏ దారిలో ఉన్నావో నువ్వు ఒక్కసారి మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలని దేవుడు మనందరికీ మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి యాకోబులో ఉంది. తర్వాత మరి ఎదుగుతున్నప్పుడు కూడా ఆ జ్యేష్ఠత్వం కొరకు ప్రాకులాడిన విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు అది ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. కాబట్టి అంటున్నాడు మలాకీ గ్రంథంలో, నేను యాకోబును ప్రేమించాను. ఎందుకు ప్రేమించానంటే అతడు తల్లి గర్భములో ఉండగానే నేను దేవునికి ప్రతిష్ఠ చేయబడాలని ఆశను, ఆకాంక్షను కలిగి ఉన్నాడు. కాబట్టి ఎంతమందికి ఆశ ఉంది? నేను దేవుని పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని సంఘములో ఒక ప్రయోజనకరమైన పాత్రగా ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? మనమందరం కూడా దేవుని పని చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనకివ్వబడిన తలాంతులను దేవుని పరిచర్యలో మనం ఏం చేయాలి? ఉపయోగించాలి. నువ్వు పాటలు పాడే వ్యక్తి అయితే పాటలు పాడడానికి, వాయిద్యాలు వాయించే వ్యక్తి అయితే వాయిద్యాలు వాయించడానికి, పరిచర్య చేసే వ్యక్తి అయితే పరిచర్య చేయడానికి మనం ముందుకు రావాలి. కొంతమంది యవనస్తులు మాట అనరు. ఒరే బాబు ఆ కుర్చీ పక్కన పెట్టు అన్నారనుకోండి, అంటాడు నేనే దొరికానండి, నేను ఒక్కడిని కనపడ్డానా, ఆళ్ళేడా ఇడ్లేడా, ఆ కుర్చీ తీసి అక్కడ పక్కన పెడితే పని అయిపోద్ది. కానీ ఏమంటాడు? నేనే దొరికానా, నేనే కనపడ్డానా, నేనే చేయాలా అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు దేవుని పని చేస్తే నీ మీదకి ఆశీర్వాదం దిగి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. తృణీకరించాడు. చాలా మంది అలాగా తృణీకరిస్తా ఉన్నారు. యోబునకు అతని ఇంటి వారికి అతని సమస్తానికి కంచి వేసి రాయబడింది. మొట్టమొదటిగా నీ చుట్టూరు కంచి వేస్తాడు. 2 నీ యొక్క కుటుంబానికి కంచి వేస్తాడు. 3 నీ కలిగిన ఆస్తికి సమస్తానికి ఆయన కంచి వేస్తాడు. ఈ కంచిలో ఉండాలి. ఈ కంచిలో ఉంటే మీకు ఆశీర్వాదం. కానీ కొంతమంది కంచిని దాటేవారు ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు దాటుతారు, అవసరం లేనప్పుడు లోన ఉంటారు. అలాగే ఇష్టానుసారంగా ఉంటే సాతానికి అవకాశము దొరుకుతుంది అనమాట. యోబును పాడు చేయడానికి దేవుని సన్నిధికి వెళ్ళాడు. అడిగి చాలా మీటింగ్లు ఉన్నాయి. తిరుపతిలో మీటింగ్ ఉంది, విజయవాడలో మీటింగ్ ఉంది.
అలాగైతే మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎప్పుడైతే బలహీనులుగా ఉంటామో మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం సాతాను తప్పనిసరిగా చేస్తాడు. కాబట్టి మన ఆధ్యాత్మికమైన జీవితాల్ని ఈ రాత్రి సరి చేసుకోవాలని దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి యాకోబు అంతరంగంలో ఉండాలి. ఒక వ్యక్తి దేవుని జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు, ఒక వ్యక్తి దాన్ని సంపాదించుకోవడానికి ప్రాకులాడాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదం కొరకు మనం ప్రాకులాడాలి, బ్రతుమాలాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కాబట్టి అలా చేస్తే నీకు లాభం ఏంటి? దేవుడు అన్నాడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాల్ని మనం చదివితే అక్కడ రాయబడింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వ కాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారుల్లో నదులు పారజేయుచున్నాను. నువ్వు దేవుని మార్గంలో ఉంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ నీ జీవితంలో చేస్తాను. ఆ నూతన క్రియ ఎలా ఉంటుందో తెలుసా? అరణ్యంలో త్రోవ కలగజేసినట్టు ఉంటుంది, ఎడారిలో నదులు పారజేసినట్టు ఉంటుందని దేవుడు బబులోను యొక్క నాయక బానిసత్వంలో ఉన్నారు. బబులోను బానిసత్వంలో ఉండగా దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఆరు చేసినట్లు ఉంటది. కాబట్టి ఆలోచన చేయండి. కాకులు ధోరణి నలుగురిని పెంచాలని చాలా కష్టం. సుమారుగా 6 లక్షల కాలు బలం, పిల్ల మొత్తం అందరూ జల్లాతో చూసుకుంటే 20 లక్షల మందికి దేవుడు ఏమో ఐగుప్తు నుండి కొండల దగ్గర కూర్చొని తినేవాళ్ళు అన్నారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? తూర్పు గాలి చేత పూరేళ్లను రప్పించి మాంసాన్ని వారికి పెట్టాడు. దేవుడు నమ్ముకున్న వ్యక్తుల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, ఎప్పుడు అన్యాయం చేయడు. తప్పనిసరిగా మనకు కావలసిన వాటిని ఆయన అనుగ్రహించే దేవుడు. దేవుడు వాక్యం చెప్తుంది, నీ చేతుల కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడు? ఆ పై వాక్యంలో చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఒక వ్యక్తి రోజుకి 600 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎంతండి? ఒక 600 సంపాదిస్తున్నాడు. ఎందుకు వారు అభివృద్ధి చెందడం లేదు, ఆశీర్వదించబడడం గల కారణం తెలుసా? 600లో 400 తాగేస్తాడు. ఇంకెన్ని వందలు మిగిలాయి? 200 మిగిలాయి. ఈ 200 ఒక కేజీ మాంసం, కోడి మాంసం 540 రూపాయలు అయిపోయింది. 60 రూపాయలు తెచ్చి భార్యకి ఇస్తాడు. ఈ 60 రూపాయలు యాకోబు జీవితంలోనికి వెళ్ళినప్పుడు అతడు దేవునికి జ్యేష్ఠుడిగా చేయబడాలని ఆశను తల్లి గర్భములో నుంచి ఎలాగైతే కలిగి ఉన్నాడో మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో కూడా అదే ఆశను ఈ సంవత్సరం కలిగి జీవిస్తే తప్పనిసరిగా యాకోబును దీవించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు తప్పనిసరిగా మన ఆధ్యాత్మికమైన జీవితాల్ని బలపరిచి ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. మీ అందరికి ఆశీర్వాదం కావాలా? ఏమండి మాట్లాడండి, చేయి పైకెత్తండి. కొంతమంది ఆస్తం గుర్తుకోవడానికి తెలియగంటున్నారు, ఓట్లు ఇప్పుడు కాదండి. అందరూ పైకెత్తండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 29వ వచనంలో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? అవును ప్రియులారా, రక్షించబడిన వారి యొక్క భాగ్యము గొప్పది. ఆ భాగ్యం కొరకే సకల భాగ్యాలను యాకోబు విడిచిపెట్టి రాత్రంతా దేవునితో పోరాడి ధన్యకరమైన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అటువంటి ధన్యకరమైన జీవితాలు ఈ నూతన సంవత్సర ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. నృత్యాలకు నాటికకు సిద్ధపడి ఉండండి. పిల్లలందరూ ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. మీకోసం ఒకళ్ళు వస్తున్నారు ఈరోజు. ఎవరైతే ఇక్కడ కూర్చుంటారో వారికే వస్తాయి. ఏయో
దయచేయను గాక. చెప్పండి మాటలు. కూర్చోండి పిల్లలు, కూర్చోండి. కూర్చోండి మాటలు, కూర్చోండి. బస్ రోజునే వద్దామనుకున్నాను, మిమ్మలను ఆశీర్వదించడానికి, సంతోష పెట్టడానికి. మన సంఘ పెద్దలు కటాక్షం గారు ప్రభు నందు నిద్రించారని మరలా నా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నాను. ఆ కుటుంబానికి నా సానుభూతి తెలియచేస్తున్నాను. సంగమా, మీ సేవకులకి నా వందనాలు, మీకందరికీ కూడా నా వందనాలు. ఎంత చూడముచ్చటగా ఉన్నారు. ప్రార్థన చేస్తున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? మంచిది. మీ సేవకులు ఎంతో ప్రయాసపడి వస్తున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి అందరూ ఒకరి ఎడల ఒకరు ప్రేమతో మెలగండర్రా. దేవుడు వచ్చాను. టైం అయిపోతుంది, నాకు టైం అయిపోతుంది, వెళ్ళిపోతాను నేను. జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, సమాధానంగా ఉండండి. దేవుని చిత్తమైతే మరలా వచ్చా పొట్ట పెంచుకుని వస్తాను. ఉంటాను మరి. ఒకసారి మళ్ళీ మనము ఆనందిద్దామా? పిల్లలకి దేవునికి స్తోత్రం చెప్పండి, ఊపండి అందరూ. ఆ పరలోకంలో ఉన్నట్టుందర్రా నాకు. ఉంటాను. ఒక పాట పాడతారు. ఫస్ట్ పాట వాళ్ళు నేను సిద్ధపరుస్తాను, చెప్తాను. పిల్లలు చాలా సైలెంట్గా ఉండాలి. Oh
కొద్దిగా దారి చేయండి. పారిపోతాను నేను దాగుకుంటాను. ఎక్కడికి పోతావు ఏడా
చప్పట్లు కొట్టండి. ఈరోజు మన చర్చిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఉన్నాయి కదరా, స్కిట్, యాక్షన్ సాంగ్స్, వాకింగ్ కూడా చెప్తారు. నువ్వు రావట్లేదా? అదే అలా అడిగితే ఏంట్రా, నీకు స్పెషల్గా చెప్పాలా? వెళ్దాం పదా. నుంచి నడిపించాడు. ఇప్పుడు పాస్టర్ ఓనేసింగ్ గారు వచ్చి మనకు వాక్యం అందిస్తుండగా శ్రద్ధగా మాట్లాడి ఈ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని స్తోత్రం. ఓకే, యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడండి? యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు? వెరీ గుడ్. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. పాపలను రక్షించుటకు మనిషి కుమారుడు లోకములకు వచ్చెను. నశించిన దానిని వెతక రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చెను. ఓకే, పాపలను యేసుక్రీస్తు రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని వాక్యం చెప్తుంది. అంటే ఇప్పుడు మనమందరం ఎవరంట? పాపులం. వెరీ గుడ్. మరి యేసుక్రీస్తు పాపం రక్షించడానికి వచ్చాడు, కానీ మనమందరం రక్షింపడ్డామా? ఎందుకంటే మనం ఇంకా మన పాపంలోనే ఉన్నాము కాబట్టి మనం ఏమవలేదు, రక్షింపబడలేదు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపము వలన వచ్చు జీతము మరణము. అర్థమవుతుందండి? పాపము రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. మరి పాపమునకు మనమేమో ఎలా ఉన్నాం? దాసులుగా ఉన్నాం. ఇప్పుడు మన పాపము నుండి విడిపించబడాలంటే మనల్ని ఎవరు విడిపించగలరు? ఎవరైతే పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించారో వారే మనలను పాపం నుండి విడిపించగలడు. ఆ పాప దాస్యము నుంచి మనలను విడిపించగలడు. మరి యేసుక్రీస్తులో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునని చెప్తున్నాడు. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన పాపమును తీసివేయడానికే ప్రత్యక్షం ఆయనను మనం ఎరుగుదామని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి యేసుక్రీస్తు మన పాపం నుండి విడిపించడానికి కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనని కొరడాలతో కొట్టారు. ఆయన శరీరం అంతా కూడా రక్తచక్తం అయ్యింది. ఆయన చేతులకు మేకులు కొట్టారు, ఆయన కాళ్ళకు మేకులు కొట్టారు, ఆయన పక్కలో బల్లెపు పోటు పొడిచారు, ఆయన ముళ్ళ కిరీటము పెట్టారు. ఇవన్నీ హింసలు ఆయన ఎందుకు పొందాడు? మనల్ని పాపం నుండి విడిపించడానికి, పాపులమైన మనము నరకానికి పోకుండా రక్షించడానికి మాత్రమే ఆయన ఇవన్నీ శ్రమలు అనుభవించాడు. అయినప్పటికీ కూడా మనం ఇంకడూ పాపంలోనే జీవిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికే వెళ్తాం. కాబట్టి మనం నరకానికి వెళ్ళకూడదనే ఆయన సిలువలో అనేకమైన శ్రమలను అనుభవించాడు. ఆయన పరిశుద్ధులుగా జీవించి పాపంలో ఉన్న మనల్ని విడిపించడానికి అర్హత కలిగి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే తమ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడని వాక్యం సెలవిచ్చినట్లుగా ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొందుకుంటారో వారే రక్షింపబడతారు. అంతేగాని యేసుక్రీస్తు పాపలను రక్షించడానికి లోకానికి వచ్చాడు కాబట్టి మనమందరం రక్షింపబడతామంటే అది అసాధ్యం. మనం కూడా మన పాపాలను మనం విడిచిపెట్టాలి. మన పాపం నుండి మనం విడిపించబడాలంటే మన వల్ల కాదు. అది ఎవరైతే పరిశుద్ధంగా జీవించారో వాళ్ళు మాత్రమే చేయగలరు. మరి పరిశుద్ధంగా యేసుక్రీస్తు జీవించి పాపాల నుండి విడిపించడానికి మనల్ని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఈ ఎన్ని సంవత్సరాలు కూడా మన పాపంలోనే జీవించాం. ఇక నుంచి అయినా సరే మనం ఈ నూతన సంవత్సరం నుంచి అయినా సరే పరిశుద్ధంగా జీవించడానికి మన పాపాలు ఒప్పుకొని
ఆ ప్రభు కొరకు జీవించి మనం ఎప్పుడు చనిపోయినా కానీ పరలోక రాజ్యం వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నట్లయితేనే ఆయన ఈ లోకానికి వచ్చినందుకు ప్రయోజనకరం అవుతుంది. లేకపోతే ఆయన పాపను రక్షించడానికి వచ్చాడు కాబట్టి మనం పరలోకం వెళ్ళిపోతామంటే అది ఇట్టి పరిస్థితుల్లో జరగదు. ఎంతో మంది మందు త్రాగుబోతులుగా ఈ లోకంలో జీవిస్తున్నారు. ఎంతో మంది వ్యభిచారం చేస్తూ వ్యభిచారులుగా జారత్వం చేస్తూ ఈ లోకంలో ఉంటున్నారు. పేకట్ ఆడుతూ సిగరెట్లు తాగుతూ బూతు మాటలు దెబ్బలాటలు ఆడుతూ ఈ విధంగా లేకపోతే నాకు ధనం ఉంది కదా లేకపోతే ఈ విధంగా అనేక విధాలుగా దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. మరి మనమందరం కూడా ఈ రోజు నుంచి అయినా సరే కలువరి సిలువలో యేసయ్య నా కొరకే నా శిక్షను నా స్థానములో ఆయన భరించాడు అని మనం తెలుసుకుని ఎప్పుడైతే మన పాపాలు అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్తిల్లడు కానీ ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందినట్లుగా మన పాపాలు ప్రభు ఎదుట ఒప్పుకుని మారు మనసు పొంది ప్రభువా ఈ రోజు నుంచి నేను నీ కొరకు బ్రతుకుతానని తీర్మానం తీసుకున్నారు. వారు ఒక్కొక్కరిగా వచ్చి ఈ పాపాలు ఒప్పుకొని ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నవారు వచ్చినట్లయితే వారికి బాప్తిస్మాలు కూడా ఇవ్వబడతాయండి. మరి ఎవరైనా ఆ విధంగా మా పాపాలు ఒప్పుకుంటామని ముందుకు వస్తే వారి గురించి ప్రార్థన చేసి వారికి బాప్తిస్మం కూడా ఇవ్వబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎవరైనా ఉంటే రావచ్చు, చూద్దాం. అందరికీ వందనాలండి. నేను ఇంతవరకు పచ్చి తాగుబోతుగా జీవించేవాడిని. రోజుకి 2-3 కాయలు తాగకపోతే ఉండేవాడిని కాదు. నేను నా భార్య బిడ్డలను కొట్టి హింసించేవాడిని. నన్ను చూసి చుట్టుపక్కల ఉండేవారందరూ తిట్టుకుని అసహించుకునేవారు. ఈ బానిస బ్రతుకు ఎందుకని నేను దాని నుంచి విడిపించాలనుకుని చాలా ప్రయత్నం చేశాను. బట్ నా వల్ల కాలేదు. ఈ దాస్య పాప జీవితం నుండి నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు పరలోకం నా కొరకు మరణించాడని తెలుసుకున్నాను. ఈ రోజు నుంచి మారు మనసు పొంది బాప్తిసం కూడా తీసుకోవాలనుకుంటున్నాను. నా కొరకు అందరూ ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో ఒక త్రాగుబోతు ఈరోజు మారు మనసు పొంది బాప్తిసం పొందేవాడిని సిద్ధపడ్డాడు. మరి మీలో ఇంకా ఎవరైనా ఇంకా త్రాగులు విడిచిపెట్టిన వారుగా ఉంటే మరి ఆ సహోదరుడు వల్లే ఇక్కడ చెప్పక్కర్లేదు కానీ ప్రభు ఎదుట ఒప్పుకుని మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి సిద్ధపడాలని కోరుచున్నాను. అందరికీ వందనాలు. నేను ఇంతవరకు 24 గంటలు పేకాటాడేవాడిని. నాకున్న ఆస్తంతా ఎంతో కోల్పోయాను. నాకు సమాజంలో ఏ విలువ లేదు. అయినా దేవుడు నన్ను ప్రేమించాడని తెలుసుకున్నాను. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అందుకని మన పాపాల నిమిత్తము దేవుడు శివులో మరణించాడని తెలుసుకున్నాను. అందుకని ఈ రోజు నుంచి మారు మనసు పొంది బాప్తిసం పొందుకుంటానని నా కొరకు మీరందరూ ప్రార్థన చేయమనుకుంటున్నాను. ఏం స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ సహోదరుడు పేకాడాడేవాడంట. మరి ఈ రోజు నుంచి విడిచిపెడతానని మాట ఇచ్చాడు. మరి ఎవరైతే మరి ఎంతసేపు పేకాడాడుతూ ఉంటారో మరి వారందరూ కూడా మారు మనసు పొంది విడిచిపెట్టాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎవరున్నారు? తిట్టేవాడిని, అందరితో దెబ్బలాట్లు ఆడేవాడిని. నాతో మాట్లాడాలంటే చాలా మంది భయపడేవారు. ఈరోజు ఈ దేవుని వాక్యం నన్ను గర్పించింది. పాపినైనందు పరిశుద్ధపరచడానికి దేవుడు నా కొరకే సిలువలో మరణించాడని తెలుసుకున్నాను. కనుక మారు మనసు పొంది దేవుని కొరకే జీవిస్తానని నేను విన్నవించుకున్నాను. మరి ఇతను ఎంతసేపు బూత్ మాట్లాడుతూ దెబ్బలాట్లాడుతూ ఉండేవాడంట. మరి తన పాపాలు ప్రభు తన పరిశుద్ధపరచడానికి లోకానికి వచ్చాడని తెలుసుకుని మారు మనసు పొందాడు. మరి ఎవరైతే ఇంకాను ప్రభుని తెలిసి కూడా బూత్ మాట్లాడుతూ దెబ్బలాట్లాడుతూ ఉన్నారో వారందరూ మారు మనసు పొందాలని మనం చూస్తున్నాం. నెక్స్ట్. అందరికీ వందనాలండి. నేను ధనవంతుడిని. నేను సంపాదించిన ధనమంతా అన్యాయంగానే సంపాదించాను. నేను చాలా మంది దగ్గర నుంచి అక్రమంగా స్థలాన్ని దోచుకునేవాడిని. నేను ధనవంతుడని గర్వం వచ్చింది. ఆ గర్వంతో దేవుడిని నమ్మాలని కోరుకోలేదు. కానీ ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడాడంటే
నాతో ఏం మాట్లాడారంటే నేను నా మరణాంతరం తర్వాత ధనం నన్ను పరలోకంలో చేర్పించలేదు అని. కాబట్టి ఈ రోజు నుంచి నా ధనాన్ని పేదలకు దాన ధర్మాలు చేస్తూ ప్రభువు పనికై ఖర్చు పెడుతూ మారు మనసు పొందుకుని బాప్తిస్మం పొందుకొని సంపాదించాడంట. మరి ఆ డబ్బునంతా పేదలకు పంచిపెడుతూ ప్రభుకి ఖర్చు పెడుతూ మారు మనసు పొంది బాప్తిస్మం పొందని సిద్ధపడ్డాడు. మన ధనం పరలోక రాజ్యం చేర్చలేదు. ప్రభు యేసుక్రీస్తు రక్తం మన పాపాలు కడగబడితేనే మనం పరలోక రాజ్యం చేరగలం. నెక్స్ట్ దేవునానికి వందనాలండి. నేను చాలా సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాను, బాప్తిసం కూడా తీసుకున్నాను. కానీ నా పాతరోత జీవితాన్ని నేను విడిచిపెట్టకుండా ప్రభు కార్యక్రమాన్ని మరలా సిలువ వేసుకున్నాను. నేను చనిపోతే నరకానికి వెళ్తానని భయం కూడా లేకుండా బ్రతికాను. ఈ రోజు దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడి గద్దించి బుద్ధి చెప్పాడు. ఈ మరలా నేను మారు మనసు పొంది ఆయన పరిచర్యలో నేను ఉంటానని నేను మరలా మారు మనసు పొంది ఆయన వాక్యం నా శాశ్వత జీవితాన్ని మరలా ప్రభుకి ఇస్తానని నేను తీసుకున్నాను. హల్లెలూయా. మరి ఇతను ఎంతో కాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నాడు, కానీ తన పాత రోత జీవితానైనా విడిచిపెట్టలేదంట. మరి దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను గద్దించాడు అని చెప్పి మరి ఈ రోజు నుంచి నేను నా శాశ్వత జీవితాన్ని ప్రభువుకు సమర్పించి పరిశుద్ధంగా జీవిస్తానని తీర్మానం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందని సిద్ధపడ్డారో వాళ్ళందరూ వచ్చినట్లయితే వారి నిమిత్తం ప్రార్థన చేసి అందరికీ వందలండి. నా భార్యకి తెలియకుండా చాలా మందితో వ్యభిచారం చేశాను. ఎంత మారాలని ప్రయత్నించినా నా వల్ల కుదరలేదు. యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తమే ఎన్నో కలువరి శిలువలో ఎన్నో హింసలు పొందారని నేను గ్రహించి ఈ రోజు నుంచి అయినా నేను బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది యేసుక్రీస్తు కొరకు జీవిస్తాను. నా కోసం ప్రార్థించండి అందరూ. హల్లెలూయా. ఆ వ్యక్తి చాలా మందితో వ్యభిచారం చేశాడంట. మరి తన పాపాలు ప్రభు ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొందని సిద్ధపడ్డాడు. మరి ఎవరైతే మరి ఇంకా వ్యభిచారంలో ఉంటున్నారో జారత్వంలో ఉంటున్నారో వారందరూ ప్రభువులు దేవుని వాక్యం ద్వారా గతించబడి పరిశుద్ధంగా బ్రతకాలని మనం చేస్తున్నాం. మరి ఎవరైతే తీర్మానం తీసుకున్నారో వారందరూ పైకి వచ్చినట్లయితే వారి గురించి ప్రార్థన చేసి మరి బాప్తిస్మం పొందడానికి మన కాళ్ళ దగ్గరికి వెళ్దాం. అందరూ ఇలా జీవించేవాడిని, ఇప్పుడు అందరూ ప్రేమించుకునేలాగా జీవిస్తాను. నేను ఇంతవరకు బండిలో బ్రతికేవాడిని, ఇప్పటి నుంచి గొర్రెల్లా బ్రతుకుతాను. ఇంతవరకు నేను గొంగళ పురుగుల వల్ల బతికాను, ఇప్పటి నుంచి సీతకొక వల్లే బతుకుతాను. ఇంతవరకు నేను నా ఇష్టానుసారంగా బ్రతికాను. ఈ క్షణం నుంచి నేను ప్రభుకి ఇష్టంగా బ్రతుకుతానని తీర్మానం తీసుకున్నాను. చాలు. సరే, ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుని బాప్తిస్మం పొందడానికి కాళ్ళ దగ్గరికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. వదిలే ప్రభా, అది ప్రభా ఈ వాక్యం ద్వారా మీరే మాట్లాడగా ప్రభా, ఈ ఆత్మకార్యం జరిగింది ప్రభా. మరి పాపము చేస్తాము, మేము పాపులము అని ఒప్పుకొని మరి ఈ రోజు నుంచి మేము మారు మనసు పొంది బాప్తిస్మం పొందడానికి సిద్ధపడుతున్నాం. మా కోసం ప్రార్థించమని వచ్చి ఉండగా ప్రభా, మరి కాలం దగ్గర వెళ్తుండగా ప్రయాణంలో కూడా నీ ఆత్మ సహాయముగా దయచేసి నీ నామనికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొని అర్పిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నది హల్లెలూయా. యేసు నన్ను రక్షించి నాటి నుండి నేటి వరకు సంతోషం పొందుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను రక్షించి నాటి నుండి నేటి వరకు సంతోషం పొందుచున్నది.
నాయన. అయ్యా ఈ నూతన సంవత్సరం అంతయు కూడా నాయనా మా కుటుంబాలను మీ సజీవ రెక్కల్లో కాపాడండి నాయన. మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్, దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరంది మనలో మార్పునే కదా. గారు పంపించారు. దేవుడు వారి కుటుంబాలను బాగా దీవించును గాక. హల్లెలూయా. త్వరగా ఇచ్చండి స్తోత్రాలు తండ్రి. ప్రియ కుటుంబం, చిలక పిలుపురాజు మమత జీవితంలో నువ్వు చేసిన ప్రతి విధమైన మేలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ప్రభుత్వంలో వాలంటీర్గా, అలాగే మరి నాయన కుమారు పిలుపురాజు కూడా అబకారీ శాఖలో జాబ్ చేయడానికి మీ కృప చూపారు. నీకు ఇచ్చిన మీ కృపలో భద్రపరచండి. ఈ చక్కటి కేకును ఈ నూతన సందర్భంగా సంఘానికి బహుకరించారు. వారిని దీవించి ఆశీర్వదించమని, మీ కృపకు పాత్రలుగా చేయమని యేసు ఇచ్చండి సార్ ఇచ్చండి. ఓకే టీచర్ ఆంటీ గారు పెట్టండి. ఆంటీ గారు ఇరు ప్రక్కల ఉన్నటువంటి కుటుంబాలుగా ఎంతగానో సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకెంతవరకు నడిపిస్తున్నారండి. మరి మా సంఘ విశ్వాసులు స్త్రీల సమాజం వారు మాకు ప్రతి సంవత్సరం ప్రేమతో వస్త్రాలు ఇస్తారండి. నేను ఈ కట్టుకున్న ప్రతి వస్త్రంలో చాలా మట్టుకు నా యొక్క సంఘం పెట్టినదే. నేను సిగ్గుపడకుండా చెప్పుకుంటాను. మా స్కూల్లో అంటారు మీ చీరలు బాగుందని అపోస్తలుడైన పౌలు గారి సంఘానికి చెప్పిన రీతిగా ప్రభావ ప్రతిదినము మా కొరకు తణుకు నుండి ప్రయాసపడి వస్తున్న నీ సేవకులను నేను మీరు సన్మానం చేస్తుండగా నీ సేవకులను మీరు దీవించండి. ఎవరైతే గుప్పులు విప్పి నేను సేవకులను ప్రేమించారో వారందరి కుటుంబాలను మీరు నిరంతరంగా దీవించి ఆశీర్వదించండి. నేను మీ పనిలో ఈ కడవరి దినాల్లో మేము నమ్మకంగా పనిచేయటకు నేను సంఘాన్ని దీవించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి సేవకుని కుటుంబాన్ని దీవించండి. దీని దీవెన ఆశీర్వాదం వేడుకుంటున్నాను తండ్రి. కష్టాలలో కన్నీటిలో
బెత్లెహేములో యేసు పుట్టెను అని మల్లెపూడి మధు, కంటిపాటి మనోహర్, మాముడూరి ప్రేమ్, మాముడూరి బాలు, చిలక సంగీత్. Only
సంవత్సరపు నూతన సంవత్సర మహోత్సవాలు నీ పక్షంగా ఉండి ప్రయాసపడిన ప్రతి బిడ్డకు కూడా మీ ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా గ్రామాల నుండి ఈ నూతన సంవత్సర మహోత్సవాల్లో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మా దినములు సుఖముగాను మా సంవత్సరములు క్షేమముగాను వెళ్ళబుచ్చుదవని నువ్వు సెలవిచ్చావు తండ్రి. 2022 సంవత్సరం ఈ పాది భాగస్థైన ప్రతి ఒక్కరికి కూడా ఇంకా నువ్వు రక్షణ పొందిన వారికి మీ రక్షణ దయచేయమని ప్రార్థన చేయించున్నాం. అలాగనే ప్రభువా రక్షణ పొంది కూడా నేను ప్రార్థన చేయించున్నామయ్యా. నీకే వందనాలు. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. సమస్యల్లో ఉన్న వారికి సమాధానం దయచేయండి. మా గ్రామ నాయకుని సచివాలయం సిబ్బందిని ఆయా డిపార్ట్మెంట్ ద్వారా కోరుమిల గ్రామంలో చేస్తున్న ప్రతి బిడ్డను కూడా నాయన మీ దీవెనలకు పాత్రలుగా చేయమని ప్రార్థన చేయించున్నాం నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు. సిద్ధపరిచిన పలహారం మీరు చూస్తూ ఉన్నారు. అందరికీ సరిపడి ఇంకా మిగిలే కృపను మీరు దయచేయమని ప్రార్థన చేయించున్నామయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు. ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను మీరు తీర్చండి. ప్రతి బిడ్డ యొక్క హృదయంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. ఆమేన్. పంచిపెట్టండి రండమ్మా. అలాగే సండే స్కూల్ పరిచర్య ఎంతో బాధ్యతాయుతంగా చేస్తున్నటువంటి మరి కుమార్ చిన్నయ్యను కూడా దేవుడు బహుగా దీవించును గాక. యేసుని నామం ఉన్నతమైనది, దేవాని వాక్యం జీవము గలది. యేసుని నామం ఉన్నతమైనది, దేవాని వాక్యం జీవము గలది. ప్రభువాని సన్నిధి పవిత్రమైనది, కీర్తించి నిన్నే ఆరాధించెదన్ దేవనికి. హల్లెలూయా ప్రభు హల్లెలూయా, హల్లెలూయా నీకే హల్లెలూయా, హల్లెలూయా ప్రభు హల్లెలూయా, హల్లెలూయా నీకే హల్లెలూయా. యేసుని నామం ఉన్నతమైనది, దేవాని వాక్యం జీవము గలది. పాపములన్నిటి బాపివేయున్, నీ ప్రేమ నాపై సాటి లేనిది. నా పాపములన్నిటి బాపివేయున్, నీ కృపతో నన్ను దాచితివి. కల్వరి ధారలో నీ కృపతో నన్ను దాచితివి. కల్వరి ధారలో హల్లెలూయా ప్రభు హల్లెలూయా, హల్లెలూయా నీకే హల్లెలూయా, హల్లెలూయా ప్రభు హల్లెలూయా, హల్లెలూయా నీకే హల్లెలూయా. యేసుని నామం ఉన్నతమైనది, దేవాని వాక్యం జీవము గలది.
శాపములన్నిటి తీసివేయున్ నీ రక్తము పరిశుద్ధమైనది నా శాపములన్నిటి తీసివేయున్ నన్ను కడిగి పవిత్రం చేయు కల్వరి బలియాగము నన్ను కడిగి పవిత్రం చేయు కల్వరి బలియాగము హల్లెలూయా ప్రభు హల్లెలూయా హల్లెలూయా నీకే హల్లెలూయా హల్లెలూయా ప్రభు హల్లెలూయా హల్లెలూయా నీకే హల్లెలూయా యేసుని నామం ఉన్నతమైనది దేవాని వాక్యం జీవము గలది యేసుని నామం ఉన్నతమైనది దేవాని వాక్యం జీవము గలది ప్రభువాని సన్నిధి పవిత్రమైనది కీర్తించి